2026లో ప్లేస్మెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఇంజనీరింగ్ జాయిన్ అవ్వబోయే ఆల్మోస్ట్ ఎవ్రీ స్టూడెంట్ మైండ్ లో ఇప్పుడున్న క్వశ్చన్ ఇది. అసలు జాబ్స్ ఉంటాయా? ఏఐ వలన ఆపర్చునిటీస్ తగ్గిపోతున్నాయా? సిఎస్సి ఫ్యూచర్ సేఫా? కోర్ బ్రాంచెస్ కి సపోర్ట్ ఉందా? సోషల్ మీడియాలో ఒక ఇన్ఫర్మేషన్ ఏమో లే ఆఫ్స్ అని వస్తుంది, ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏమో ఏఐ జాబ్స్ ని రీప్లేస్ చేస్తుంది అని వస్తుంది. కానీ అసలు యాక్చువల్ రియాలిటీ ఏంటనేది మనం డిస్కస్ చేద్దాం. ది ఫస్ట్ థింగ్, స్టూడెంట్స్ ఒక రియాలిటీని యాక్సెప్ట్ చేయాలి. 2026లో ప్లేస్మెంట్స్ మార్కెట్ అనేది 5 years బ్యాక్ మార్కెట్ లాగా అయితే లేదు. ఇంతకు ముందు మనం చూస్తే కంపెనీస్ బల్క్ హైరింగ్ చేసేవి, థౌజండ్స్ ఆఫ్ ఫ్రెషర్స్ ని హైర్ చేసేవి. కానీ ఇప్పుడు మనం చూసుకుంటే కంపెనీస్ మైండ్ సెట్ చేంజ్ అయింది. క్వాంటిటీ కంటే కూడా క్వాలిటీ హైరింగ్ అనేది చూస్తున్నారు. ఎస్పెషల్లీ ఏఐ వచ్చిన తర్వాత రొటీన్ కోడింగ్, రిపిటేటివ్ టాస్క్స్, బేసిక్ వర్క్ ఇవి కంప్లీట్ గా ఆటోమేట్ అవుతున్నాయి. అందుకే కంపెనీస్ ఇప్పుడు జస్ట్ డిగ్రీ కోసం హైర్ చేయట్లేదు, చాలా అడ్వాన్స్డ్ స్కిల్స్ బీటెక్ స్టూడెంట్స్ నుంచి చూస్తున్నారు. కానీ ఇక్కడ స్టూడెంట్స్ చాలా ఇంపార్టెంట్ థింగ్ అర్థం చేసుకోవాలి. ఏఐ జాబ్స్ అన్ని రీప్లేస్ చేస్తుంది అనేది కంప్లీట్ ట్రూత్ కాదు. యాక్చువల్ గా కంపెనీస్ కి ఇప్పుడు ఇంకా బెటర్ స్కిల్డ్ పీపుల్ కావాలి. ఏఐ టూల్స్ యూజ్ చేయగలిగే వాళ్ళు, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉన్న వాళ్ళు, కమ్యూనికేషన్ ఉన్న వాళ్ళు, డొమైన్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, వీళ్ళకి ఎక్కువ డిమాండ్ ఉండబోతుంది. సింపుల్ గా చెప్పాలి అంటే ఇంతకు ముందు కోడింగ్ వచ్చా జాబ్ అన్నట్లుండేది, బట్ ఇప్పుడు రియల్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయగలవా అని చూస్తున్నారు. కోడింగ్ అనేది ఇప్పుడు ఒక నార్మల్ స్కిల్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే స్టూడెంట్స్ లో చాలా మంది ప్లేస్మెంట్స్ అంటే ఓన్లీ సాఫ్ట్వేర్ జాబ్స్ అనుకుంటున్నారు. అది నిజం చెప్పాలంటే ఒక బిగ్గెస్ట్ మిస్అండర్స్టాండింగ్ అది. ఇప్పుడు ఇండియాలో జీసీసీస్, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ కూడా ఫాస్ట్ గా గ్రో అవుతున్నాయి. జీసీసీస్ అంటే గూగుల్, మైక్రోసాఫ్ట్, జేపీ మోర్గాన్ ఇలాంటి కంపెనీస్ ఇండియాలో ఓన్ టెక్నాలజీ అండ్ ఆపరేషన్ సెంటర్స్ ని బిల్డ్ చేస్తున్నాయి. ఎస్పెషల్లీ హైదరాబాద్ లో గ్రోత్ చాలా ఫాస్ట్ గా ఉంది. కానీ వాళ్ళకి కావాల్సింది జస్ట్ కోడింగ్ కాదు, ఏఐ, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ, డేటా, ఫినాన్స్ టెక్నాలజీ, హెల్త్ కేర్ టెక్నాలజీ, ప్రొడక్ట్ ఇంజనీరింగ్, ఇలా డిఫరెంట్ డొమైన్స్ లో స్కిల్డ్ పీపుల్స్ కావాలి. అందుకే స్టూడెంట్స్ ఖచ్చితంగా ఒక మిస్టేక్ చేయకూడదు. సిఎస్సి తీసుకుంటే ఆటోమేటిక్ గా జాబ్ వస్తుంది. ఇప్పుడు మార్కెట్ అలా వర్కౌట్ అవ్వట్లేదు. సో స్కిల్స్ ఉంటే ఆపర్చునిటీస్ ఉంటాయి. స్కిల్స్ లేకపోతే మీరు టాప్ కాలేజ్ అయినా సరే, చాలా మంది మీరు అనుకుంటున్న టాప్ కాలేజెస్ వాళ్ళు కూడా బీటెక్ అయిపోయాక జాబ్ రాలేదు అని చెప్పి కెరీర్ గైడెన్స్ వచ్చారు. కొన్ని పేర్లు జనరల్ గా నాకు చెప్పి ఒక కాలేజీని డౌన్ చేయడం నాకు ఇష్టం ఉండదు, సో అందుకే నేను పేర్లు చెప్పట్లేదు. బట్ మీరు చాలా మంది సంవత్సరానికి 5 లక్షలు కట్టే కాలేజెస్, యూనివర్సిటీస్ చదివిన వాళ్ళు కూడా బీటెక్ అయిపోయాక జాబ్స్ రాక ప్లేస్మెంట్ రాలేదని చెప్పి వస్తున్నారు. కాబట్టి పర్సంటేజ్ ఉంటేనో లేకపోతే మంచి కాలేజ్ అయితేనో సరిపోదు. స్కిల్స్ లేకపోతే టాప్ కాలేజెస్ అయినా సరే జాబ్ రాకపోవచ్చు. సో ఇంకొక ఇంపార్టెంట్ రియాలిటీ ఏంటి అంటే సిజిపిఏ ఇంపార్టెన్స్ అనేది రోజు రోజుకు తగ్గిపోతుంది. సిజిపిఏ ఇంపార్టెంటే కానీ బట్ సిజిపిఏ ఉంటే సరిపోదు. సో కంపెనీస్ ఎక్కువ ప్రాక్టికల్ స్కిల్స్ మీద ఫోకస్ చేస్తున్నాయి. సో స్టూడెంట్స్ ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఇయర్ నుండే స్కిల్స్ ప్రిపేర్ అవ్వాలి. ఒకప్పుడు థర్డ్ ఇయర్ లో, ఫైనల్ ఇయర్ తో ప్రిపేర్ అయితే సరిపోయేది. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ నుంచే ఫోకస్ చేయాలి. ఓన్లీ ఎగ్జామ్స్ పాస్ అవటమో, సిజిపిఏ తెచ్చుకోవటమో కాదు, కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేయాలి. అలాగే లింక్డ్ఇన్, గిట్హబ్, లీడ్ కోడ్, హ్యాకర్స్ ర్యాంక్ లాంటి ప్లాట్ఫామ్స్ యూజ్ చేయాలి. ఇంటర్న్షిప్స్ ట్రై చేయాలి. రియల్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయాలి. ఏఐ టూల్స్ ని ఎక్స్టెన్సివ్ గా యూజ్ చేయగలగాలి. అలాగే ఇండస్ట్రీ ఎలా మారుతుందో మీరు అబ్జర్వ్ చేయాలి. కోర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా ఒక మెసేజ్, మీరు మెకానికల్, ట్రిపుల్ ఈసీ, ఈసీఈ, సివిల్ ఇవి అవుట్డేటెడ్ అని మీరు ఫీల్ అవ్వద్దు. ఎలక్ట్రికల్ వెహికల్స్ కానీ, సెమీ కండక్టర్స్ కానీ, ఆటోమేషన్ కానీ, స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఇలాంటి సెక్టార్స్ కూడా గ్రో అవుతున్నాయి. కానీ మీరు కోర్ బ్రాంచెస్ లో ఉన్నా సరే సేమ్ పాయింట్, డిగ్రీ కంటే కూడా ప్రజెంట్ ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వెహికల్, సెమీ కండక్టర్స్, విఎల్ఎస్ఐ, ఎంబెడెడ్ సిస్టమ్స్, బిమ్ ఇలాంటి కొత్త టెక్నాలజీస్ వైపు ఎంత ఫాస్ట్ గా మారుతారనేది ఇంపార్టెంట్. ప్రపంచం అంతా చాలా వేగంగా మారుతుంది. సో మన బీటెక్ స్టూడెంట్స్ కూడా కంటిన్యూస్ లెర్నింగ్ మైండ్ సెట్ తో సో ఎంత చేంజ్ అయితే, ఎంత ఇప్పటికప్పుడు అప్డేటెడ్ గా ఉంటేనే సర్వైవ్ అవ్వగలుగుతారు. సో ఫైనల్ గా ఒక హానెస్ట్ పాయింట్ ఏంటి అంటే 2026 నుంచి చూసుకుంటే ఫ్యూచర్ లో ప్లేస్మెంట్స్ అంత ఈజీ కాదు. కాంపిటీషన్ ఎక్కువ ఉంది, కానీ ఆపర్చునిటీస్ లేవు అని కూడా నేను చెప్పట్లేదు. మార్కెట్ యావరేజ్ క్యాండిడేట్స్ ని ఫిల్టర్ చేసి స్కిల్డ్ క్యాండిడేట్స్ కి ఆపర్చునిటీస్ ఇస్తుంది. కాబట్టి మీరు ఒక యావరేజ్ స్టూడెంట్ గా మిగిలిపోకుండా మీరు ఏ ఇంజనీరింగ్ కాలేజ్ లో జాయిన్ అయినా సరే ప్లేస్మెంట్ తెచ్చుకోగలిగే స్కిల్డ్ క్యాండిడేట్ గా మిమ్మల్ని మీరు మార్చుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఫియర్ తో ఇంజనీరింగ్ జాయిన్ అవ్వద్దు, క్లారిటీతో జాయిన్ అవ్వండి. కాలేజ్ మీద కంప్లీట్ గా డిపెండ్ అవ్వకండి. మీ లెర్నింగ్ రెస్పాన్సిబిలిటీ మీ చేతుల్లో ఉంది. మీరు 4 years కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకుని స్కిల్స్ నేర్చుకుంటే ప్లేస్మెంట్ టెన్షన్ ఉండదు మీకు. సో మీకు నిజంగా వాల్యూ ఇచ్చేది మీ కాలేజో, మీరు చదువుకునే పర్సంటేజెస్ కాదు, మీకు నిజంగా వాల్యూ ఇచ్చేది మీ కేపబిలిటీస్, మీ కాన్ఫిడెన్స్, మీ స్కిల్స్. కాబట్టి 4 years కూడా బీటెక్ చేస్తూ ఏ కాలేజ్ లో జాయిన్ అయినా సరే ఇప్పుడు వరల్డ్ లో మారుతున్న టెక్నాలజీస్ కి అనుగుణంగా మీరు స్కిల్స్ నేర్చుకోగలిగితే డెఫినెట్ గా మీరు ఈజీగానే ప్లేస్మెంట్ తెచ్చుకోవడం అనేది పాసిబుల్ అవుతుంది. థ్యాంక్ యూ.